యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు ఉత్తాన మాలాసనము. ఈ ఉత్తాన మాలాసనము కాళ్ళపై ఫోకస్ చేస్తూ కాళ్ళ కండరాలకి తీవ్రంగా స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తూ మనము ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము ప్రిపరేషన్కి ఆనంద బాలాసనం చేయబోతున్నాము. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాలని పొట్టపై హక్ చేయాలి. అలా హక్ చేస్తూ కొంత సమయం పాటు ఉండి అరికాలని పట్టుకొని పాదాలని దూరంగా చేసి ఈ విధంగా మనము ఆనంద బాలాసనంలో ఉండాలి. ఆనంద బాలాసనంలో ఉన్నప్పుడు మన వెన్నుముక్క పైకి రాకూడదు, నేలకి తాకి ఉండాలి. కాళ్ళని మరీ కిందికి లాగడము అలా చేయకుండా, కంప్లీట్గా స్ట్రైట్ చేయడము అలా చేయకుండా మధ్యలో పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేయండి. కాళ్ళ వేళ్ళని కింది వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి మనము ఆనంద బాలాసన క్రీడలో వెళ్ళాలి. వీపుని టిల్ట్ చేస్తూ కాళ్ళని దూరంగా చేస్తూ ఇలా మూమెంట్ తీసుకొని రావాలి. ఈ ఆసనంతో తొడ కింది భాగంలో, తొడలో, నడుములో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మనము ఇక్కడ ఎంచుకున్నాము. దాని తర్వాత నెమ్మదిగా ఒక సైడ్ నుంచి పైకి వచ్చేసేయండి. కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి బాగా పైకి కిందికి అని తొడలో ఇంకా ఎక్కువగా రక్త ప్రసరణ జరిగేలాగా చూడాలి. దీని తర్వాత రెండు కాళ్ళని సూటిగా చేయండి. రెండు చేతులని పైకి చేసి పాదాలని పట్టుకునేలాగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి ఆ కాళ్ళని గట్టిగా లాగండి. ఏమవుతుంది, కాలులో వెనకాల భాగంలో స్ట్రెచ్ బాగా రావాలి. ఛాతిని ఇంకా పైకనండి. ఇంకా పైకంటూ ఆ కాళ్ళని ఇంకా గట్టిగా లాగుతూ ఉండాలి. శ్వాస తీసుకొని పైకి వచ్చేసేయండి. ఇక మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. ఈ విధంగా బ్లాక్స్ని తెచ్చిపెట్టి బ్లాక్స్పై పాదాలను పెట్టి మాలాసనంలో వెళ్ళండి. బ్లాక్స్పై ఇలా కూర్చొని మాలాసనం చేయాలి. ఈ యొక్క మాలాసనం మనము ఇంతకుముందు చేశాము. చేతులను నమస్కారంలో జోడించండి. ఆ మోచేతులను ఇలా దూరంగా చేస్తూ హస్తాలని పైకి కాకుండా ఇంకా కిందికి తీసుకొని రావాలి. దీంతో ఏమవుతుంది, తొడలల్లో బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత రెండు చేతులని కింద పెట్టేసేయండి. నెమ్మదిగా లేచి నిలబడి తలని మోకాలకి తాకేలాగా తెచ్చి మళ్ళీ కింద కూర్చోవాలి. ఈ విధంగా కాళ్ళని పైకి అనడము, కిందికి వచ్చి కూర్చోవడము. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో కాలు వెనకాల ఉన్న కండరాలు, కాళ్ళలో ఉన్న అన్ని కండరాలపై ఇక్కడ చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. అలా పడిన ప్రభావంతో కాళ్ళు
పాదంకి ఒక మంచి ఆకృతి అనేది లభిస్తుంది. ముందు చూడండి. ముందు చూసి ఆ కుడి పాదాన్ని ఈ విధంగా, ఆ కుడి చేతిని ఈ విధంగా తొడ వెనకాల తీసుకెళ్ళి బ్లాక్ని పట్టుకునేలాగా చూడండి. చేతిలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కుడి చేతిని వదిలేసి ఎడమ చేతిని అదే విధంగా తీసుకెళ్ళి ఆసనంలో ఉండండి. ఈ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండి 2 చేతులని అదే విధంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెమ్మదిగా మన పృష్ఠ భాగాలని పైకి లేపండి. ముందు వైపు చూడాలి. చెస్ట్ అప్, మోర్ అప్, లెగ్స్ అప్, ముందు చూస్తుండు. ఈ విధంగా పైకి వచ్చేసి ఈ ఆసనంలో ఇక్కడే అలానే ఉండాలి. మినిమం కనీసం 1 నిమిషం పాటు ఇక్కడ అలానే ఉండండి. తొడలల్లో ఎంత కంపన అనేది కలుగుతుందో, ఎంత పెయిన్ అనేది మనకు కలుగుతుందో, ఎంత తీవ్రంగా మనకు ఈ ఆసన ప్రభావం కనిపిస్తుందో గమనించి నెమ్మదిగా కూర్చోండి. ఈ విధంగా మనము ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. అయితే ఆ చేతులని మడమలని పట్టుకోకుండా చక్క ముక్కలని పట్టుకుంటున్నాము. అదే ఈరోజు చేసే ఈ ఆసనం వేరియేషన్. పృష్ఠభాగాలని మోకాళ్ళ కంటే కొద్దిగా పైకి తీసుకెళ్ళి ఆ హైట్లోనే పెట్టేసి ముందు వైపు చూడాలి. ఇక్కడ భుజాలని ఇంకొద్దిగా దూరంగా అంటూ ఆ చేతిలో కూడా వచ్చే స్ట్రెచ్ని గమనించాలి. కిందికి వచ్చి కూర్చొని మళ్ళీ పైకి వెళ్ళండి. ఈ విధంగా మీతో ఎన్నిసార్లు అవుతే అన్నిసార్లు చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఉత్తాన మాలాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ల కండరాలకు, తొడ కండరాలకు చాలా మంచిది. నడుముకు, చేతులకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. స్పెషల్గా హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ల కండరాలు బాగా టోన్ అయిపోయి కాళ్లకు చక్కటి ఆకృతి లభిస్తుంది.